ఎందుకు పరిగెత్తుకొచ్చి మా దగ్గర రూపుతున్నారు? నువ్వు ఒకడు వాళ్ళు ఎక్కడో పిక్ పాకెట్ కొట్టేసి ఉంటది, ఊరంతా తరుగుతూ ఉంటుంటది, పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఆయాసపడతా. హలో, అన్ని తెలిసినట్టు మాట్లాడకండి. మరెందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? నిన్న రాత్రి మీరు ఏ ఇంట్లో ఉన్నారో అదే ఇంట్లోనే నేను ఉన్నాను. అదే ఇంట్లోనా? అర్థం కాలేదే. ఎలా అయితే దెయ్యాలు లేవని నమ్మించడానికి మిమ్మల్ని ఒక పార్టీ ఆ ఇంట్లో ఉంచిందో అదే విధంగా దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్మడానికి ఇంకో పార్టీ నా ఇంట్లో ఉండమంది. అప్పుడు నేను తెచ్చుకున్న మందు తాగింది, నైట్ అంతా మమ్మల్ని కొట్టింది. ఓసిని ఎంకమ్మ, మందు తాగి మమ్మల్ని భయపెట్టింది ఓకే, దానికన్నా అలాగా కొడతావు? ఏం కొట్టింది మావా, మేడ తిప్పలేకపోతున్నాను. హలో, నేను మందు తాగి మిమ్మల్ని భయపెట్టాను అంతే, మిమ్మల్ని కొట్టింది నేను కాదు. మోహన్ సుందరి ఆపు, మేం కొనుక్కున్న మందుని నువ్వే తాగేసి మమ్మల్ని కొట్టేశావు. దాని ఎఫెక్ట్ అబ్బా అమ్మా అరవకు మావా. ఏయ్, మమ్మల్ని చూస్తే నీకు జాలేయట్లేదా? సరే, ఆపోజిట్ పార్టీ అన్నా డబ్బులు ఇచ్చుంటారు కదా, దాంట్లో కాస్త మాకిచ్చెళ్ళు. డబ్బులా? ఎక్కడిచ్చారు? మీ ఇద్దరిని ఎలా అయితే షూట్ చేసి భయపెట్టారో అలాగే నన్ను కూడా బెదిరించి తరిమేశారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని మీ దగ్గర వచ్చి నిలబడ్డాను. అల్లుడు, మనల్ని ప్లాన్ చేసి మోసం చేశారా? వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం మనల్ని పావులుగా వాడుకున్నారా? వదిలిపెట్టకూడదురా. వదిలే మావా, మన ప్లాన్ చేసి మోసం చేసిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఇస్తానన్న కమిషన్ లాక్కోకుండా వదలకూడదు. అవును అల్లుడు, తెల్లవాళ్ళు కష్టపడిన డబ్బు, దీని చేతిలో చావు దెబ్బలు తిన్న డబ్బు వదిలిపెట్టకూడదురా. హలో, మీ ప్లాన్ లో నేనే ఉన్నాను, ఈ విషయంలో నేను కూడా కష్టపడ్డాను. ఇది మమ్మల్ని కొట్టేవా అలాగా? అదే ఫేస్బుక్ లో పెద్దగా నంబర్ పెట్టేవే, కావాల్సి వస్తే నేనే పిలుస్తా. ఎల్లు. అరే వెళ్ళవమ్మా.